నువ్వు ఆ చివరున్నానా? మీరు కూడా కూర్చోండి మేడం, అక్కడ కూర్చోండి. మీరు కూర్చో సతీష్. సతీష్ కూర్చో. మేడం మీరు వచ్చేయండి, కొంతమంది రండి, కూర్చోండి. నువ్వు కూడా వెళ్ళిపోండి, కూర్చోండి. గణేష్ కూర్చో. ఓకే, మనం ప్రతి ఒక్కరికి ఒక విమానం చూడాలనేటువంటిది కోరిక. చూడడం కాదు, సారీ, ఎస్ కరెక్ట్, ఎక్కడం అనేటువంటిది కోరిక. అందున డబ్బులుంటే మనం విమానం ఎక్కచ్చు. కానీ డబ్బులున్నా ఎక్కలేనటువంటి ఒక విమానం ఉంది, అదే యుద్ధ విమానం. దాన్ని ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం, T-142. దాన్ని మనకి కోఆర్డినేట్ చేసి మనం ఒక ఎంట్రీ ఫీజు మనం కట్టచ్చు. కానీ ఏమో గారు మేము ఎందుకు దీనికోసం గవర్నమెంట్ ద్వారా రప్పించాలనుకున్నామంటే, ఇది గవర్నమెంట్ డిజైన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మనం వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలనేటువంటి తపనతో మనం లెటర్ పెట్టినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎంఆర్ కుమార్ గారు, ఇట్ ఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సార్ కుమార్ సార్ ఇలా వచ్చాను. ఎంఆర్ కుమార్ గారు, వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం ఈ ఎగ్జిబిషన్ చూడబోతున్నాం. మనకి ముఖ్యంగా బాగా హెల్ప్ చేసిన వారి వ్యక్తి ఏంటంటే వివేకానంద గారు, కమిషనర్ ఆఫ్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్. మనకి మొత్తం అందరి స్టాఫ్ని మనకి అలాట్ చేసి మధ్యాహ్నం నుంచి మనకి హెల్త్ డాక్టర్స్ ఉన్నారా, లేకపోతే డాక్టర్స్ పంపమంటారా, పీడీస్ ఉన్నారా, పీడీస్ పంపమంటారా అని చెప్పారు. ఒక్కసారి కమిషనర్ వివేకానంద సార్కి మీరు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ వివేకానంద సార్. తర్వాత థ్యాంక్ యూ అవర్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఆఫ్ విశాఖపట్నం ప్రసాద్ సార్. ఇంత పెద్ద మా ఎన్నాల్లో కోరికను తీరుస్తున్న మన ఎంఆర్ కుమార్ గారికి గట్టిగా ఎంఆర్ కుమార్ గారికి. ఓకే, నవ్ ఇట్స్ ఏంటది, నవ్ ఇట్స్ టైమ్ ఫర్ కుమార్ సార్. సార్ వీళ్ళందరూ తెలుగు కంఫర్టబుల్ కదా? తెలుగు ఇంగ్లీషా? అరే ఇక వర్షం పడుతుంది, మీకు అందరూ 5th స్టాండర్డ్ కదా? అందరూ 4th, 5th, వెరీ గుడ్. మీకు చాలా చక్కగా 2 నిమిషాలు చెప్తాను. అందరూ ఎవరైనా సమోసాలు చేతులు ఉంటే వేగంగా తినేయండి. ఓకే, ఎవరు తినేసి వెళ్ళకూడదు లోపలికి, అంటే సమోసా పట్టుకొని వెళ్ళకూడదు. ఓకేనా? నెక్స్ట్, ఎప్పుడైనా సరే మీరు, ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మ్యూజియంస్కి వెళ్ళినప్పుడు సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, పార్క్స్ బీచెస్కి వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. కానీ మ్యూజియంస్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా సైలెంట్గా ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ టీచర్స్, మీ ఇన్స్ట్రక్టర్స్, మీ ప్రిన్సిపల్స్ చాలా కష్టపడి మీకు అంత దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చారా దేనికోసం? మీకు కొంతలో కొంత తెలుస్తుంది అనేసి. మీరు మీద నుంచి విమానం చూడడం కానీ కింద చూసేది లేదు కదా. విమానం ఎలాగుంటుంది, యుద్ధ విమానాలు ఎలాగుంటాయి, మీరు ఎక్కిన విమానాలు ఎలాగుంటాయి, దాని తేడాలు అనేసి మీకు తెలియాలి కదా. అందుకే అంత దూరం నుంచి మీ ఎడ్యుకేషన్ భాగంగా ఇది ఇక్కడ తేవడం జరిగింది. సో ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అలా చూసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. మీకు అన్ని తెలుసుకోవాలనే ఇబ్బంది అంటే అంత ఇదేం కాదు, కానీ మీకు కొంత అవగాహన వస్తుంది ఈ విమానం అంటే ఇలా ఉంటుంది అనేసి. ఓకేనా? సో ఇది చాలా పెద్ద విమానం ప్రపంచంలో. ఓకే, దీన్ని TU-140 అంటారు. TU అంటే టప్లో 142. 140 మార్క్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్. ఆ ఎయిర్ క్రాఫ్ట్ తాలూకా మార్క్. మీకు మొబైల్ ఫోన్ ఉంటుందా? ఈ మార్క్ ఆ మార్క్ ఏదో మోడల్స్ ఉంటాయా? అలాగే ఈ మోడల్ 142 మోడల్. ఓకేనా? సో దీన్ని చాలా పెద్ద ఇది యుద్ధ విమానం. అంటే ఈ విమానం యుద్ధ విమానం అయినా సరే దీన్ని మనము సముద్రంలో సబ్మెరైన్స్ ఉంటాయి కదా, సబ్మెరైన్స్ కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. అందుకే మన నేవీలో, ఇండియన్ నేవీలో తీసుకున్నాం. మనకి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని 3 దళాలు ఉన్నాయా? సో అందులో ఇండియన్ నేవీ ఇది తీసుకుందనమాట. తీసుకొని సముద్రంలో మన శత్రు సబ్మెరైన్లను కనుక్కోవడానికి మన దగ్గర షిప్స్ ఉన్నాయి, మన దగ్గర మన సబ్మెరైన్స్ ఉన్నాయి, భారత సబ్మెరైన్స్ ఉన్నాయి, భారత యొక్క షిప్స్ ఉన్నాయి. కానీ గాల్లో ఎగురుతూ నీటిలో ఉన్న సముద్రంలో ఉన్న సబ్మెరైన్స్ ఎక్కడెక్కడ ఎనిమిది సబ్మెరైన్స్ ఉన్నాయి కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే
ఏరియల్స్ అంటే మనకి బార్డర్ మీ తాలూకా స్కూల్ తాలూకా పర్మిషన్ గోడ ఉంటుందా, మీ తాలూకా స్కూల్ తాలూకా బార్డర్ అదే అర్థమైందా. అలాగే మన భారతదేశానికి ఒక బార్డర్ ఉంటుంది, సముద్రంలో అవని భూమి మీద అవని ఒక బార్డర్ ఉంటుంది, దానికి బార్డర్ అంటారు. సముద్రం భూమి మీద ఉంది, లేకపోతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఓకే, సరిహద్దు. ఓకే సార్. సో ఆ సరిహద్దు వెంబడి ఎవరైనా శత్రు దేశం అటు వచ్చినా సరే, అటు నుంచి ఇటు వచ్చినా సరే మనం కాపాడుకోవాలి. దానికోసం ఆ భూభాగం అంతా ఇది కెమెరా ద్వారా స్కాన్ చేసుకుని పోతుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మన హెడ్ క్వార్టర్స్కి ఇస్తుంది, ఎక్కడెక్కడ ఏ శత్రువులు ఉన్నారని చెప్పేసి కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇది మనం రష్యా నుంచి 8 హెలికాప్టర్లు తీసుకొచ్చాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏరోప్లేన్కి హెలికాప్టర్కి తేడా తెలియాలి. ఒకటి ఏరోప్లేన్ అంటారా, గాల్లో ఎగురుతుంది దానికి. ఇంకోటి చూసుంటారు, ఫ్యాన్ తల మీద ఫ్యాన్ లాగా బ్లేడ్స్ తిరుగుతుంది, దాన్ని హెలికాప్టర్ అంటారు. ఈ రెండింటికి కలిపి మనం ఇంగ్లీష్లో ఏంటని పిలుచుకుంటాం, ఎయిర్ క్రాఫ్ట్ అని పిలుచుకుంటాం. ఎయిర్ క్రాఫ్ట్ అంటే అది ఏరోప్లేన్ అవ్వచ్చు, ఏరోప్లేన్ అవ్వచ్చు, హెలికాప్టర్ అవ్వచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది టర్బో ప్రొపలర్ ఎయిర్క్రాఫ్ట్. ప్రొపలర్ అంటే బ్లేడ్స్ ముందు తిరుగుతుంటాయి, టర్బో ప్రొపలర్ అంటే టర్బైన్ ఇంజిన్. మన కార్ ఇంజిన్స్ ఉంటాయి కదా, అలాగే ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ కూడా టర్బో ఇంజినే, కాకపోతే హెవీ పవర్ఫుల్ ఇంజిన్. అంటే విమానానికి ఎత్తినంత పవర్ఫుల్ ఇంజిన్స్ అనమాట. ఆ ఇంజిన్స్ ఫ్యాన్ తిరుగుతుంది. ఎప్పుడు ఇంజిన్స్ ముందు ఉంటే ప్రొపలర్ తిరిగితే దాన్ని టర్బో ప్రొపలర్ అంటారు. జెట్ దీని తర్వాత మీరు జెట్ ఇంజిన్ చూడడానికి వెళ్తారు. జెట్ ఇంజిన్ ఏంటంటే మన గాలి సక్ చేసుకుంటుంది, లోపల గాలి తీసుకొని కంప్రెస్ చేసి ముందుకు పోతుంది జెట్ ఎప్పుడు చాలా వేగవంతంగా వెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇది టర్బో ప్రొపలర్ అంటే నార్మల్ స్పీడ్తో లో లెవెల్లో ఫ్లైయింగ్ చేస్తుంది. జెట్ ఎప్పుడు ఒకే లెవెల్లో హైట్లో ఫ్లై చేసుకుని వెళ్ళిపోద్ది. కానీ టర్బో ప్రొపలర్ ఎప్పుడు లో లెవెల్లో సముద్రం మీద ఒక హైట్లో స్కాన్ చేసుకుని వెళ్తుంది. అందుకే మనం టర్బో ప్రొపలర్ యూజ్ చేస్తారు. హెవీ లిఫ్ట్ చేయాలన్నా సరే టర్బో ప్రొపలర్లే మనం యూజ్ చేస్తాం. జెట్ ఏంటంటే షార్ట్ టైంగా వస్తుంది, వేగంగా వెళ్ళిపోతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ దూరం జెట్ ప్రయాణం చేస్తుంది. కానీ టర్బో ప్రొపలర్ అంటే ఒకే స్పీడ్తో లాంగ్ అవర్స్ చేస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే 17 గంటలు కంటిన్యూస్లీ ఫ్లై చేస్తుంది. ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్ తెలుసుకునే ముందు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఈ బర్డ్ చూసారు కదా, ఈ బర్డ్ పేరు ఆల్బెట్రోజ్. ఈ బర్డ్ గాల్లో, ఈ బర్డ్ తన క్వాలిటీ, దాని జీవిత విధానం ఏంటి తెలుసా. ఈ బర్డ్ గాల్లో కంటిన్యూస్ గా 16 గంటల 45 నిమిషాలు కంటిన్యూస్ ఎగురుతుంటది. ఓకే, కంటిన్యూస్ గా ఎగురుతుంటది. సో దానికి ఎప్పుడైతే దాని వింగ్స్ కూడా చాలా పెద్దవి, ఎప్పుడైతే దానికి నిద్ర వస్తుందో, అది నిద్ర వచ్చితే వింగ్స్ ఎగురుతూ దాని వింగ్స్ సెట్ చేసుకుని పడుకుని పోతుంది. ఓకే, ఆ బర్డ్ల క్వాలిటీ జీవిత విధానం అంతే. ఓకే, ఆ ఆకలేసినప్పుడు సముద్రం మీదకి వచ్చి ఫిష్ తినేసి మళ్ళీ 2-3 గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతుంది. ఓకే, సో ఆ రష్యన్ సైంటిస్ట్ ఈ బర్డ్ మీద 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈ తాలూకా సేమ్ క్వాలిటీస్ ఏంటి, లాంగ్ ఫ్లయింగ్ అవర్స్ అంటే ఏంటి, ఎక్కువ కాలం గాల్లో ఎగురుతుంది. రెండోది ఏంటంటే గాల్లో ఎగురుతూ పడుకుంటుంది. ఓకే, సో దీని పేరు ఆల్బెట్రోజ్. ఏం పేరు? సో ఈ సేమ్ క్వాలిటీస్ ని ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టడం జరిగింది. ఓకే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా 16 గంటల 45 నిమిషాలు గాల్లో ఎగురుతుంది. ఇంజిన్స్ ఇంతలో ఇంకో క్వాలిటీ ఏంటంటే ఆ బర్డ్ ఎలాగైతే పడుకుంటుందో ఇది కూడా వింగ్స్ ఇంజిన్స్ షట్ డౌన్ చేసిన తర్వాత 2 to 3 అవర్స్ గాల్లో గ్లైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైందా. దీనికి తరగా ఫ్లయింగ్ అవర్స్ ఫర్దర్ ఫ్లయింగ్ చేసుకోవాలంటే 24 గంటలు ఫ్లై చేస్తుంది. ఇది కూడాను ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి ప్రయాణించాలంటే ఒకే స్ట్రెచ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి నార్త్ పోల్ వెళ్ళిపోవాలంటే ఒకే స్ట్రెచ్లో వెళ్ళిపోతుంది. 10,000 కిలోమీటర్లు ఒకే స్ట్రెచ్తో ప్రయాణిస్తుంది. ఓకే, సో ఈ క్వాలిటీ ఆల్బెట్రోజ్ క్వాలిటీ జీవిత విధానం చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అందులో 2 క్వాలిటీస్ తీసుకొని ఈ ఎయిర్క్రాఫ్ట్లో పెట్టడం జరిగింది. సరేనా. సో ఈ బర్డ్ తాలూకా క్వాలిటీస్ పెట్టిన తర్వాత దీనికి మనకు భారత నేవీలోకి ఇండక్ట్ చేసుకున్న తర్వాత భారత నేవీలో కూడా దీన్ని మన ఇండియాలో 12 అవర్స్ ఫ్లై చేయడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడును ఎర్లీ మార్నింగ్ 3:30 బయలుదేరుతుంది, 4:30కి మళ్ళీ 4:30 ల్యాండ్ అవుతుంది. ఇది మన ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దులంతా స్కాన్ చేసుకోండి. దగ్గర చెన్నై నుంచి బయలుదేరి వయా శ్రీలంక, గల్ఫ్ ఐడెన్, ఆఫ్ఘాన్, చైనా బోర్డర్, సింగపూర్, మయన్మార్, అండమాన్ అండ్ కమ్ బ్యాక్ టు ది మళ్ళీ చెన్నై వచ్చేస్తుంది. ఓకే, చెన్నై అంటే మన చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేస్తుంది. అన్ని తమిళనాడు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి జస్ట్ అంటే 12 గంటల కంటిన్యూస్గా ఫ్లై చేస్తుంది. ఇందులో 10 మంది ఉంటారు. ఇందులో 10 మంది క్రూ ఉంటారు. జెట్లో ఎంతమంది ఉంటారు? ఒకరు కానీ ఇద్దరు ఉంటారు. ఇద్దరుంటే ట్రైనరు, ఒకరుంటే సింగిల్ జెట్టర్ అనమాట. వాళ్ళు డూ అండ్ డై వెళ్ళి షూట్ చేసుకొని రావడమే. దీనికి ఏంటంటే
సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్, ఇది ఫైటర్ కాదు కాబట్టి సర్వేలెన్స్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో 10 క్రూ మెంబర్స్ ఉంటారు. 10 క్రూ మెంబర్స్, ఒకరు ఫ్లైట్ గన్నర్, రియర్ సైడ్ ఒక ఫ్లైట్ గన్నర్ ఉంటారు. అలాగే 9 మంది క్రూస్ ముందు ఉంటారు. నావిగేటర్ ఉంటారు, కమ్యూనికేటర్ ఉంటారు, అండ్ సోనిక్ ఆపరేటర్ ఉంటారు, ఫ్లైట్ సిగ్నల్ ఉంటారు, ఫ్లైట్ ఇంజనీర్స్ ఉంటారు, పైలట్, కో పైలట్ అండ్ సీనియర్ నావిగేటర్ ఉంటారు. అందరూ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్స్, ఎక్కడ స్కాన్ చేయాలి, ఎక్కడ మనం ప్లాట్ చేయాలి, ఏ డైరెక్షన్ వెళ్ళాలి, అన్ని కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్తో ఒకరు ఆర్డర్ ఇస్తారు. సరేనా? సో ఈ 10 మంది కూడాను 12 గంటలు కూడాను వాళ్ళ ఆహారం, వాళ్ళ ఫుడ్ వాళ్ళే క్యారీ చేసుకోవాలి. ఓకే, మీరు అనుకుంటారు పైలట్ కదా చాలా ఈజీ అని. ఇందులో పైలటింగ్ చేయడం, సర్వీస్ చేయడం చాలా కష్టం. ఇందులో 12 గంటలు కూడాను మార్నింగ్ 3:30 నుంచి వాళ్ళ ఫుడ్ వాళ్ళే క్యారీ చేసుకోవాలి, వాళ్ళ వాటర్ వాళ్ళే క్యారీ చేసుకోవాలి, వాళ్ళ యూరిన్ బాటిల్ కూడా వాళ్ళే క్యారీ చేసుకోవాలి, వాళ్ళ ప్యాడ్స్ కూడా వాళ్ళే క్యారీ చేసుకోవాలి. సో ఇంత టఫ్ జాబ్ అనమాట. అర్థమైందా? నువ్వు ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ యూరిన్ వస్తే నీ బాటిల్ నీ దగ్గరే ఉండాలి. సో అక్కడే ఫెసిలిటీస్ ఉండవు. అన్ని కంపార్ట్మెంట్ సీల్డ్ కంపార్ట్మెంట్స్, అంటే మూసి ఉంటాయి. ఏదైనా డోర్స్ అన్ని కింద నుంచే ఓపెన్ అవుతాయి. అండ్ మీకు వెళ్ళడానికి ఇప్పుడు పాత వేసారు కానీ అన్ని సీల్డ్ కంపార్ట్మెంట్స్, అన్ని కంపార్ట్మెంట్స్ క్లోజ్ అయి ఉంటాయి. ప్రతిసారి ఆ వెనకున్న రియర్ గన్నర్ ప్రతిసారి ప్రతి 3 నిమిషాలకి పైలట్కి నేను ఉన్నానని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే పైలట్ ఏంటనుకుంటాడంటే రియర్ గన్నర్ నేను అతను పడుకుండిపోవడం కానీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం కానీ అనుకుంటాడు. అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంది. సరేనా? ఇది వస్తుంది. ఈ టన్నెల్ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సైలెంట్గా వెళ్ళండి. టన్నెల్లో మేము చెప్పింది ఉంటుంది సైంటిస్ట్ హ్యాండీ టాప్లో. అండ్ మీకు విషయం ఏంటంటే ఇందులో బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఓకే, ప్రతి ఎయిర్క్రాఫ్ట్లో ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది, కానీ ఇందులో 2 బ్లాక్ బాక్స్లు ఉంటాయి. బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ డాటా రికార్డర్ ఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, అంటే మన సౌండ్స్ రికార్డ్ చేస్తుంది. అంటే ఏదైనా వాయిస్, మన మాట కూడా ఒక సౌండే. సో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆర్ ఫ్లైట్ డాటా రికార్డర్. ఇది ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అనమాట, ఎందుకు కారణం జరిగింది, అది పైలట్ ఎర్రరా లేకపోతే క్రూ ఎర్రరా, ఇంజిన్ ఎర్రరా, బాడీ హిట్టా, బాడీ కూడా హిట్ అయిపోతుంది. చిన్న బాడీ కూడాను హిట్ అయితే గాల్లో విమానాలు పేలిపోతాయి. సో ఏ కారణం చేత ఈ యాక్సిడెంట్ అయింది, ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు చూసుకుంటారు అనమాట. అందుకే ఫ్లైట్ డాటా బ్లాక్ బాక్స్ పెట్టారు. బ్లాక్ బాక్స్ ఎప్పుడున్నో కాన్సన్ట్రేట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగి నీటిలో పడితే అది నీటిలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మోర్ విజిబుల్ ఇన్ వాటర్, అండర్ వాటర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? అందుకు ఆ కలర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. మరి బ్లాక్ బాక్స్ ఎందుకంటారు? బ్లాక్ బాక్స్ ఎందుకంటే ఇనిషియలీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో సైంటిస్ట్ డేవిడ్ వార్న్ అతను ఇన్వెంట్ చేసినప్పుడు అతను సీక్రెట్ ఎక్విప్మెంట్ బ్లాక్ మెటల్ బాక్స్ లో పెట్టుకునేవాడు. యుద్ధ సామాగ్రి రేడియో ఎక్విప్మెంట్స్ అన్ని బ్లాక్ మెటల్ బాక్స్ లో పెట్టుకునేవాడు. ఆ నేమ్ అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయేది. అందుకే దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. కానీ బ్లాక్ బాక్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఓకేనా? అలాగే లైఫ్ రాఫ్ట్ ఉంటుంది. లైఫ్ రాఫ్ట్ ఏంటంటే ఎమర్జెన్సీలో వీరు ఏంటంటే ఎలాగ గాల్లో తేలుతుంటది, గ్లైడింగ్ అవుతుంటది కాబట్టి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి లైఫ్ రాఫ్ట్స్ ముందు పుష్ చేసి దాని తర్వాత పైలట్స్ అందరూ జంప్ చేస్తారు. విత్ పారాషూట్స్ ఓపెన్ చేసి జంప్ చేస్తారు. లైఫ్ రాఫ్ట్స్ లో అకామిడేట్ అవుతారు. సముద్రంలో ఒకవేళ ఇన్సిడెంట్ అయితే వాళ్ళకి 4 నెలలు సరిపోయిన ఆహారం అన్ని ఉంటాయి. ఆహారం అంటే మన ఫుడ్ ఇవి కాదు. ఆహారం అంటే వాటర్, చాక్లెట్స్, బిస్కెట్ ఉంటాయి. ఓకే, ఫిషింగ్ హుక్స్ ఉంటాయి, ఇక్కడ ఉన్నానని చెప్పడానికి ఫ్లేర్స్ ఉంటాయి, సిగ్నల్ ల్యాంప్స్ ఉంటాయి, విజిల్ ఉంటుంది, కంపాస్ ఉంటుంది, ఆల్ ద నైఫ్స్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 4 నెలలు 5 నెలలు మీకు 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 మీ దగ్గరికి సహాయం వచ్చినంత వరకు, మీ దగ్గర హెల్ప్ వచ్చినంత వరకు వాళ్ళు సర్వే అవ్వాలి. సర్వే అయిన తర్వాత మీకు హెల్ప్ చేయాలంటే మీకు మీరుగా సర్వే అయితే కదా వాళ్ళు వచ్చి హెల్ప్ చేయగలరు, ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేయగలరు. సో అవన్నీ ఉంటాయి. ఆ వాటర్ ఏంటంటే మీరు ఒక చిప్ వాటర్ బాగా దాహం వేసినప్పుడు ఒక చిప్ తాగితే 18 గంటలకు మీకు దాహం పుట్టదు. ఫుల్గా ఆకలి వేస్తే ఒక చాక్లెట్ తింటే 3 to 4 days మీకు ఆకలి పుట్టదు. ఓకే, సో ఇంకా మీకు 5 నెలల తర్వాత మీకు సహాయం రాకలేదంటే మీ దగ్గర హెల్ప్ ఎవరు రాలేదు, ఏ షిప్ రాలేదు, సబ్మెరైన్ రాలేదు, ఏ ఎయిర్క్రాఫ్ట్ కూడా మీ దగ్గర రాలేదు. అప్పుడు ఫిషింగ్ హుక్స్ ఉంటాయి. అంటే మీరు ఫిష్ పట్టుకొని రా ఫిష్ తినవలసి వస్తుంది. ఓకేనా? సో మీకు 4 to 5 months వరకును మీకు అన్ని హెల్ప్ కూడా అందులో ఉంటుంది. దాని తర్వాత మీకు ఎవరో రాకపోతే అది భగవంతుడు కాపాడాలి. కానీ కాబట్టి 5 నెలల వరకును మీకు ఏం పర్వాలేదు. ఓకే, సో సో దాని తర్వాత మీకు ఇంకొక టన్నుల ఎండ్లో మీకు ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ అంటే స్విట్జర్లాండ్ లేడీ. ఆ లేడీ యాక్చువల్ స్విజ్ లేడీ. ఆ లేడీ మనం సావిత్రిబాయి కోల్కర్ అని పిలుస్తాం. సావిత్రిబాయి నుంచి మనం ఎందుకు కోల్కర్ అంటే మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఆవిడ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి మనం ఆవిడ సావిత్రిబాయి కోల్కర్ అని పిలుస్తాం. సావిత్రిబాయి 1 more లేడీ ఉన్నారు. ఎవరు ఆవిడ?
ఫస్ట్ లేడీ టీచర్. ఓకే, సోషల్ యాక్టివిటీ ఆల్సో. ఆవిడ సావిత్రిబాయి, ఈవిడ సావిత్రి కోల్కర్. అర్థమైందా? ఈవిడ తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఈవిడ స్విట్జర్లాండ్ లేడీ అయినా సరే ఈవిడికి మన భారత సంస్కృతి, మన భారత సాంస్క్రిట్, మన భారత కల్చర్ మీద ఫుల్గా అది ఏరోప్లేన్. ఆ ఏరోప్లేన్ ఏంటంటే బాడీకి ఫిక్స్డ్ వింగ్ ఉంటుంది. ఓకే, బాడీకి వింగ్స్ ఫిక్స్ చేసి ఉంటే దాన్ని ఏరోప్లేన్ అంటారు. ఏంటంటారు? మరి బాడీ మీద బ్లేడ్స్ తిరిగితే దాన్ని ఏంటంటారు? ఇప్పుడు నేను దాన్ని ఏంటని పిలవచ్చు? ఎయిర్ క్రాఫ్ట్ అని. ఏరోప్లేన్ పిలవచ్చు, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా పిలవచ్చు. అర్థమైందా? ఒక ఏరోప్లేన్, ఒక హెలికాప్టర్ వెళ్తున్నాయి అనుకో, రెండు వెళ్తున్నాయి అనుకో, మనం హెలికాప్టర్ ఏరోప్లేన్ అనకుండా ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నాయి అనాలి. అర్థమైంది కదా? ఆ పక్క పక్కనే హెలికాప్టర్ వెళ్తుంది, ఏరోప్లేన్ వెళ్తుంది, జెట్ కూడా వెళ్తుంది, అంటే అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తున్నాయి. అర్థమైందా? ఏంటి నెక్స్ట్ ఏంటంటే ఆవిడ మన భారత సంస్కృతి మీద, కల్చర్ మీద అండ్ వేదాస్ మీద గ్రిప్ ఉంది కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఆవిడ టాస్క్ ఇచ్చింది. ఈ సర్వీస్ వాళ్ళు మెడల్స్ పెట్టుకుంటారు కదా, పరమ సేవా మెడల్స్ అని. ఆ మెడల్స్ అన్ని ఆవిడే డిజైన్ చేసింది. ఆవిడకి చాలా నాలెడ్జ్. ఏ సర్వీస్ మెడల్ పికప్ చేసినా మన ఇండియన్ కల్చర్ కోసమే, మన భారత సంస్కృతి కోసమే రిప్రజెంట్ చేస్తాయి. అందుకే షీ ఈజ్ ద గ్రేట్ లేడీ. అది కూడా చూసి ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. బట్ మెయింటైన్ వన్ లైన్. చాలా సైలెన్స్ ఉంటేనే మీకు లోపల అర్థం అవుతుంది. నాకా అది వచ్చేస్తా, అలాగ వచ్చేస్తా. వర్షం వాళ్ళకి పల్లెలకు ఎక్కువైపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ పిల్లలు ఒక మాట వినండి. మరి ఈరోజు మనం యుద్ధ విమానం చూడడానికి వచ్చాం. మరి ఇక్కడ మన డిఎస్ఓ గారు ప్రసాద్ గారు, అలాగే మరి ఎంఆర్ కుమార్ గారు మరి చాలా కూలంకషంగా ప్రతి విషయాన్ని ఎప్పటి వరకు మేము కూడా ఇన్ని విషయాలు మేము తెలుసుకోవాలి. టీచర్స్ కూడా ఈరోజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. మరి మీరు అందరూ వర్షంలో తడుస్తున్నారని చెప్పి, పిల్లల్ని తడిసిపోతారని చెప్పి కూడా మరి మీరు కూడా వర్షంలో తడుస్తూనే మరి ఇంతసేపు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు మరి మా కోనసీమ జిల్లా విద్యాశాఖ తరఫున మరి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగా కూడా మరి మీరు యాక్చువల్గా 2 నిమిషాల్లో దాన్ని క్లోజ్ చేయొచ్చు, కానీ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలని ఒక తాపత్రయం, ఒక డెడికేషన్, సార్లో నేను ఒక డెడికేషన్ చూశాను, ఒక కమిట్మెంట్ తోటి మరి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.